దేవరా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్నా రాజమౌళిలా తనకి మార్కెటింగ్ తెలీదు అన్నాడు కొరటాల. బిజినెస్ మార్కెట్ పై పెద్దగా అవగాహన లేకపోయినా బుకింగ్ స్ట్రాటజీలో మాత్రం ఆరితేరిపోయాడు కొరటాల. ఫస్ట్ డే ఓపెనింగ్ కోసం ఎలాంటి ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడో చూద్దామా? సినిమా బిజినెస్ మార్కెట్ ఎలా పెంచుకోవాలో రాజమౌళి చెప్తే, ఫస్ట్ డే బుకింగ్స్ కు ఎలా హైప్ తీసుకురావాలో కొరటాలను చూసి నేర్చుకోవాలి. ఓవర్సీస్ లో బుకింగ్స్ ను 20 రోజుల ముందే ఓపెన్ చేసేసి ప్రీమియర్స్ ఫుల్ అయ్యేలా చేశారు. ప్రీమియర్ బుకింగ్స్ మాత్రమే $2 మిలియన్ దాటించేశారు. దేవరపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం నడుస్తోంది. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా చుట్టమల్లె సాంగ్ 100 మిలియన్ మార్క్ ని దాటింది. ట్రైలర్ మొదటి రోజు కంటే రెండో రోజు డబుల్ వ్యూస్ వచ్చాయి. రిలీజ్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇవన్నీ ఒకెత్తైతే ప్రీ బుకింగ్ సేల్స్ హైప్ ను డిసైడ్ చేస్తాయి. బుకింగ్స్ బాగుంటే క్రేజ్ పెరుగుతుంది, లేదంటే ఉన్న క్రేజ్ పోతుంది. ఈ లెక్కన ఓపెనింగ్స్ విషయంలో కొరటాల బుకింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి టికెట్ల రేట్లు పెంచుకునే జీవోలు రాగానే దేవరా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సాధారణంగా మొదటి వారం లేదంటే వీకెండ్ బుకింగ్స్ ముందుగా రిలీజ్ చేస్తారు. అయితే దేవరా విషయంలో 2 రోజుల పాటు రిలీజ్ డే బుకింగ్స్ మాత్రమే తెచ్చుకున్నాయి. దీంతో వీకెండ్ వెళ్దామనుకున్న వాళ్ళు మొదటి రోజే బుక్ చేసుకోవడంతో బుకింగ్ యాప్స్ లో, థియేటర్స్ లో టికెట్లు లేవంటూ షోలు హైలైట్ కాలేదు. చాలా వరకు ఫాస్ట్ ఫిల్లింగ్ అంటూ రెడ్ మార్క్ చూపించాయి. దీంతో దేవరా బుకింగ్స్ అదిరిపోయాయన్న టాక్ బయటకొచ్చింది. 2 రోజుల తర్వాత శని, ఆదివారంతో పాటు మరికొన్ని రోజుల పాటు బుకింగ్స్ ను అందుబాటులోకి తెచ్చారు. అయితే అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని థియేటర్స్ బుకింగ్స్ మాత్రమే ఓపెన్ చేస్తూ ఫాస్ట్ ఫిల్లింగ్ అన్న ఫీలింగ్ ని తీసుకొచ్చారు. మొదటి రోజు థియేటర్స్ ఖాళీగా లేవు, టికెట్లన్నీ బుక్ అయిపోయాయన్న టాక్ తీసుకురావడంలో కొరటాల సక్సెస్ అయ్యాడు. ఒకేసారి వారం రోజుల టికెట్లు ఓపెన్ చేస్తే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వీకెండ్ వెళ్దామని ప్రిపేర్ అవుతారు. దీంతో రిలీజ్ రోజు ఇంకా ఖాళీగా ఉన్నాయన్న ఫీలింగ్ వస్తే నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే ప్రమాదాన్ని తెలివిగా తప్పించుకున్న దేవరా ఫస్ట్ డే రికార్డ్ గ్రాస్ తీసుకురానుంది. హీరో లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడే రాజమౌళి మహేష్ ని ఎందుకు పట్టించుకోవడం లేదు? లుక్ రిలీజ్ అయ్యే వరకు హీరోస్ బయట కనిపించకూడదని రూల్ పెట్టే చక్కన మహేష్ కి ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు? దీని వెనకున్న దర్శక ధీరుడి స్ట్రాటజీ ఏంటి? హావ్ ఎ లుక్. రాజమౌళి ఏ సినిమా చేసినా హీరో పబ్లిక్ లో తిరగడానికి ఇష్టపడడు. మహేష్ సినిమా కోసం కొత్త లుక్ డిజైన్ చేశాడు. ఇంతటి గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో మహేష్ ఎప్పుడూ కనిపించలేదు. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన విరాళం ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లాడు మహేష్. దీంతో లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. మహేష్ క్యాప్ పెట్టుకుంటే లుక్ పై ఇంతటి చర్చ జరిగేది కాదేమో. ఎక్కడికైనా వెళ్ళు, నాకు సంబంధం లేదు, కానీ సినిమా గురించి మాత్రం మాట్లాడొద్దు అన్న రూల్ ఒక్కటే రాజమౌళి పెట్టినట్టున్నాడు. అయితే మహేష్ తో సినిమా మొదలు కాకుండానే హీరోని ఇలా బయటకు వదిలేయడం వెనుక జక్కన్న స్ట్రాటజీ ఉంది. కావాలనే లుక్ రిలీజ్ చేశాడా అన్న అనుమానం కలుగుతోంది. ట్రిపుల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ గా నటిస్తున్నారని జక్కన్న ముందే చెప్పేశాడు. అయితే ఇదొక ఫిక్షన్ కథ అని ముందే చెప్పేయడంతో పెద్దగా పట్టించుకోలేదు. రివీల్ చేయకపోతే సినిమా రిలీజ్ తర్వాత విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న భయంతో ఇలా చేశాడు. ఏది ముందే చెప్పాలో, ఏది తర్వాత చెప్పాలో రాజమౌళికి బాగా తెలుసు. మగధీర సినిమా ఓపెనింగ్ రోజే పునర్జన్మ కథ అంటూ రివీల్ చేసేశాడు. ఇలాంటి కథకి ఆడియన్స్ ని ముందు నుంచి ప్రిపేర్ చేయడం కలిసొచ్చింది. మహేష్ మూవీ విషయంలోనూ రాజమౌళి ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడా అనిపిస్తోంది. మహేష్ బాబు లుక్ ని ముందే అలవాటు చేస్తున్నాడు అనిపిస్తోంది. మహేష్ తన కెరియర్ లో ఇంతవరకు ఇలాంటి గెటప్ ట్రై చేయలేదు. ఎలా రిసీవ్ చేసుకుంటారన్న డౌట్ డైరెక్టర్ లో ఉంది కాబోలు. జనాల ముందు పెట్టేస్తే ఫీడ్బ్యాక్ కోసం ఓపెన్ అయిపోయాడా అన్న డౌట్ లేకపోలేదు. మహేష్ విచిత్రంగా ఉన్న మేకప్ టెస్ట్ చేస్తే గానీ అసలు గెటప్ ఫైనల్ కాదు. ఈలోగా మహేష్ డిఫరెంట్ లుక్ కి జనాలను అలవాటు చేయడం జక్కన్న ప్లాన్. శ్రీను వైట్ల రూట్ మార్చాడా? గోపీచంద్ తో తీసిన విశ్వం టీజర్ చూస్తుంటే మరోసారి తనదైన స్టైల్లో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు అనిపిస్తోంది. లేటెస్ట్ సాంగ్ వింటుంటే సీరియస్ మూవీ తీశాడు అనిపిస్తోంది. శ్రీను వైట్ల తనదైన ఎంటర్టైన్మెంట్ స్టైల్లోనే వెళ్తూ సెంటిమెంట్ పండిస్తున్నాడా? అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ తర్వాత శ్రీను వైట్ల గ్యాప్ లో పడిపోయాడు. ఎంతో మంది హీరోలను అనుకుంటే ఒక్కరూ సెట్ కాలేదు. ఎట్టకేలకి గోపీచంద్తో విశ్వం మూవీ తీసి దసరా పండక్కి అక్టోబర్ 11న అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. విశ్వం నుంచి వస్తున్న ఒక్కో వీడియో ఒక్కో జానర్ ని గుర్తు చేస్తోంది. ముందుగా వచ్చిన ఫస్ట్ ట్రైక్, జర్నీ ఆఫ్ విశ్వం వీడియోలు ఇదొక టెర్రరిజం బ్యాక్గ్రౌండ్ కథలా అనిపించాయి. దేశం కోసం పోరాడే వీరుడ్లా గోపీని చూపించాడు. ముందుగా వచ్చిన 2 వీడియోస్ యాక్షన్ బ్యాక్డ్రాప్ తో సాగిన టీజర్ లో మాత్రం శ్రీను వైట్ల మార్క్ కనిపించింది. ఈ మధ్య కాలంలో నవ్వించలేకపోయిన శ్రీను వైట్ల తనకున్న బలం కామెడీని నమ్ముకుని విశ్వం తీశాడు. తనకు కలిసొచ్చిన మందు, ట్రైన్ సీన్స్ ని నమ్ముకున్నాడు. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న శ్రీను వైట్ల విశ్వంలో ట్రైన్ సీన్ ప్లాన్ చేసి టీజర్ లో పెట్టాడు.
టీజర్ ఎంటర్టైన్ చేయగా ఫస్ట్ సింగిల్ రొటీన్ గా సాగిపోయింది. కావ్య థాపర్ అందాలపై ఫోకస్ పెట్టి నడిపించేశాడు. అయితే రెండో పాటతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని సెంటిమెంట్ ని పండించాడు దర్శకుడు. ఇప్పటికే యాక్షన్, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ చూపించిన దర్శకుడు నెక్స్ట్ ఎలాంటి పాయింట్ తో వస్తాడో గానీ తల్లి సాంగ్ ఎంటర్టైన్మెంట్ టీజర్ కంటే ఎక్కువ క్రేజ్ ని తీసుకొచ్చింది. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇవ్వగా మదర్ సెంటిమెంట్ సాంగ్ ను శ్రీహర్ష ఈమని రాశారు. సాహితీ చాగంటి ఆలపించగా లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. డెబ్యూ మూవీతోనే అద్దరిపోయే హిట్ కొట్టింది. ఇంకేముంది, 4-5 ఆఫర్స్ చేతిలో పడ్డాయి. అయితే ఆ తర్వాత ఆ హీరోయిన్ కనిపించలేదు. ప్రెజెంట్ ఈ అమ్మడికి ధనుష్ లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారట. ఇంతకీ 1 మూవీ బండల్లా మెరిసి మాయమైపోయిన ఆ ముద్దుగుమ్మ ఎవరో చూసేద్దామా? అర్జున్ రెడ్డి తర్వాత శాలిని తెలుగులో నటించిన స్టార్ కాలేకపోయింది. కళ్యాణ్ రామ్తో 118 నిశ్శబ్దంలో నటించిన సక్సెస్ దక్కలేదు. ఇదే టైంలో హిందీ ఇండస్ట్రీ పిలిచి ఆఫర్స్ ఇచ్చింది. బాలీవుడ్ ఎంట్రీ తర్వాత జీరో సైజ్ కు అలవాటు పడి నాజుగ్గా తయారయ్యింది. స్కిన్ షోకు రెడీ అంటూ యూత్ ను రెచ్చగొట్టాలని చూసినా ఫలితం దక్కలేదు. అర్జున్ రెడ్డి హీరోయిన్ అన్న ముద్ర ఈ అమ్మడికి హిందీలో ఆఫర్స్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం అక్కడ కూడా ఒక్క సినిమా లేదు. 2019లో గొరిల్లా మూవీతో తమిళంలోకి అడుగుపెట్టిన శాలిని మరో ఆఫర్ అందుకుంటోంది. రాయన్ తర్వాత ధనుష్ డైరెక్ట్ చేసే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నిత్యా మీనన్ సెలెక్ట్ అయ్యింది. సెకండ్ హీరోయిన్ గా శాలిని పాండే పేరు పరిశీలిస్తున్నారట. శాలిని తెలుగులో నటించి 4 ఏళ్లయ్యింది. 2020లో వచ్చిన నిశ్శబ్దం తర్వాత మరో ఆఫర్ లేదు. బాలీవుడ్ లో అరకొర ఛాన్స్లతో మేనేజ్ చేసినా ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా గడ్డు పరిస్థితే. ధనుష్ ఛాన్స్ ఇస్తే కష్టాల నుంచి గట్టెక్కుతుంది. మెగా ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా సెకండ్ సాంగ్ విడుదలకు ముహూర్తం పెట్టేశారు. ప్రమోషన్ కి క్లాప్ కొట్టారంటే ఆటోమేటిక్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది అనే అర్థం. ఈ లెక్కన గేమ్ చేంజర్ డిసెంబర్ 28 వస్తోందంటూ వస్తున్న వార్త నిజమా? వాచ్ ది స్టోరీ. RRR రిలీజ్ కంటే ముందే మొదలైన గేమ్ చేంజర్ సెట్స్ పైకొచ్చి 3 ఏళ్లవుతోంది. టైటిల్ గ్లిమ్స్ ఒక సాంగ్ తప్ప మరొకటి రిలీజ్ చేయలేదు. నిర్మాత దిల్ రాజు ఆ మధ్య రిలీజ్ గురించి మాట్లాడుతూ క్రిస్మస్ కి వస్తుందన్నారు. రామచ్చా అంటూ సాగే పాట ప్రోమోను 28న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు. క్లాసీ లుక్ తో ఆకట్టుకున్నాడు చెర్రీ. ట్విట్టర్ వేదికగా గేమ్ చేంజర్ గురించి తమన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు. సినిమా డిసెంబర్ 20న రిలీజ్ అంటూ అక్టోబర్ 1 నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించాడు. ఇది మెగా ఫ్యాన్స్ కు పెద్ద ట్రీటే మరి. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై చాలా సినిమాల ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆల్రెడీ డిసెంబర్ 20నే నితిన్ రాబిన్ హుడ్ వస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. గేమ్ చేంజర్ రాకతో మరో డేట్ చూసుకోనుంది. క్రిస్మస్ కు వద్దామనుకున్న చైతూ తండేల్ ఇక రానట్టే. పెద్ద సినిమా, భారీ కాస్టింగ్, మల్టీ స్టారర్ మూవీ, ఇలాంటి చిత్రాలు పూర్తి కావడానికి 2-3 ఏళ్లు పడుతుంది. కానీ 8 నెలల్లో పూర్తి చేసేసి షాక్ ఇచ్చిన ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాయకుడు బిగ్గెస్ట్ హిట్ అయినా ఆ తర్వాత కమల్ మణిరత్నం కాంబో రిపీట్ కాలేదు. 37 ఏళ్ల తర్వాత కలిసి థగ్ లైఫ్ మూవీ మొదలుపెట్టారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జనవరి 24న స్టార్ట్ చేస్తే 8 నెలల్లో పూర్తి చేసేశాడు. కమల్ ఆల్రెడీ డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు. మల్టీ స్టారర్ గా రూపొందిన థగ్ లైఫ్ లో కమల్ తో పాటు మరో 2 హీరోలు సింబు, అశోక్ సెల్వన్ నటించారు. పొనియన్ సెల్వన్ తర్వాత త్రిషను కంటిన్యూ చేశాడు మణిరత్నం. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా భారతీయుడు 3 కంటే ముందే థగ్ లైఫ్ రిలీజ్ కానుంది. భారతీయుడు 2 నిరాశపరచడంతో థర్డ్ పార్ట్ రిలీజ్ ఇప్పట్లో ఉండదట. గేమ్ చేంజర్ తో సత్తా చాటి ఆ తర్వాత ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో శంకర్ ఉన్నాడని తెలిసిందే. అలాగే భారతీయుడు 2 చేసిన డ్యామేజ్ ను పూడ్చుకునే పనిలో కమల్ ఉన్నాడు. థగ్ లైఫ్ ను భారతీయుడు 3 కంటే ముందే రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడట. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి కావడంతో త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నాడు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయకపోయినా డిసెంబర్ 20న తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. థగ్ లైఫ్ ఈ ఏడాది వచ్చినా 2025లో వచ్చినా భారతీయుడు 3 మాత్రం ఇప్పట్లో రాదు. థగ్ లైఫ్ తో హిట్ కొట్టి ఆ తర్వాతే భారతీయుడు 3ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు కమల్.